వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము దోసపిండితో తేనె మిఠాయిలు రెడీ చేద్దామండి. ఇవి చాలా జ్యూసీగా స్వీటీగా ఉంటాయండి. ఇవి వచ్చేసి ఒకప్పుడు మన షాప్లలో అమ్మేవారండి. నా చిన్నతనంలో అయితే చూసాను నేను. అవి వచ్చి ఓవెల్ షేప్లో ఉండేవండి, నేను రౌండ్గా చేశాను. చాలా టేస్ట్ ఉంటాయండి, ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. చాలా ఈజీ కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక గ్లాస్ బియ్యం అండి, ఒక కప్తో తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా దీంతో తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం అండి. నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు అండి. బ్యాలెన్ తీసుకోవచ్చు, గుండ్లైన తీసుకోవచ్చు. నా దగ్గర గుండ్లు ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం అయితే హాఫ్ కప్ వచ్చేసి మినపగుండ్లు అండి. గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపగుండ్లు తీసుకోండి. రెండింటిని కలిపేసి శుభ్రంగా క్లీన్ చేసేసి 4 hours నానబెట్టాలండి. దీనికోసం ఈ బియ్యం వచ్చేసి మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు అండి, ఏమైనా వాడుకోవచ్చు. దీన్ని వచ్చేసి శుభ్రంగా కడిగేసి 4 hours నానబెట్టేద్దాము. చూడండి 4 hours నానబెట్టేసాను. ఈ విధంగా ఉన్నాయి. వీటిని వచ్చేసి మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో బియ్యం వేసేసి మన దోసపిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోసపిండి మాదిరి గ్రైండ్ చేసిద్దామండి. చూడండి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. మన దోసపిండి అయితే ఎలాగ పట్టుకుంటామో వాటర్ ఎక్కువ వేయద్దండి, గట్టిగా ఉండాలి పిండి కొద్దిగా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మైదా అండి, 2 స్పూన్లు యాడ్ చేద్దాము. ఎక్కువ యాడ్ చేయొద్దండి, 2 స్పూన్స్ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి, కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, అవసరం అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే రెడ్ యాడ్ చేసేయండి. మీ దగ్గర ఎల్లో ఉంటే ఎల్లో యాడ్ చేసుకోండి, రెడ్ ఉంటే రెడ్ యాడ్ చేసుకోండి. అవసరం లేదంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సోలా పొడి అండి, కొద్దిగా పించ్ ఆఫ్ సోలా పొడి. మొత్తం కలిసేటట్లు మొత్తం కలిపేసుకుందాము. మైదా పిండి, సోలా పొడి, ఫుడ్ కలరు మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. బాగా కలపండి మొత్తం కలిసేటట్లు. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన ఉంచేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఎప్పుడు మీ ఇంట్లో దోసపిండి ఉన్నా దోసపిండితోనే వేసుకోవచ్చండి. కాకపోతే ఎప్పుడు ఫ్రెష్గా అప్పుడు పట్టిన పిండితోనే వేసుకోవాలండి. మనము నిన్నటిది ఈరోజు అలా వేయకూడదండి. మనము నైట్ పట్టి మామూలుగా ఉదయం వేస్తాం కదా దోశ, ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే మనం దోసపిండి పెడతామో అప్పుడే వేసేయచ్చండి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకోండి. మరి ఇంకోటి ఇందులోకి 1 కప్పు షుగర్ అండి. మనం బియ్యం తీసుకున్నాం కదా, ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తోనే 1 కప్పు షుగర్ అండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము పాకాన్ని పట్టుకుందామండి. మొత్తం ఫస్ట్ కలిపేసేయండి. ఈ విధంగా అలాగే పెడితే అడుగున మాడిపోతుంది. దీనికి ఎక్కువ ఏం పాకం అవసరం లేదండి, జస్ట్ పట్టుకుంటే స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం అయిందేమో చూద్దామండి. చూడండి జస్ట్ ఇలా స్టిక్కీ చూడు కనిపిస్తుందా అండి, ఇట్లా వస్తే సరిపోతుంది. కొద్ది స్టిక్కీగా అండి, అత్తుకుంటుంది కదా చెయ్యి. ఈ విధంగా ఎక్కువ మరీ స్టిక్కీగా ఉంటే గట్టిగా అయిపోతాయండి. జస్ట్ మన చెయ్యి అలా ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన ఉంచేసుకుందామండి, చల్లారనిద్దాము. నెక్స్ట్ మనము ఈ విధంగా బాల పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఈ పిండి ఉంది కదండి, మనం చేసి పెట్టుకున్న పిండి వచ్చేసి కొద్దిగా తీసుకొని మనం బొండాలు అయితే ఏ విధంగా వేస్తామో ఆ విధంగా చూడండి ఇలా వేసేసేయాలి మొత్తము. ఈ విధంగా వేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. ఇలా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల అనేది కాలదండి. మీడియంలో పెట్టి చేయండి. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఉంచేసుకుందామండి. నెక్స్ట్ ఇంకోసారి వేద్దామండి. కొద్దిగా సన్నగా వేసుకోండి, వీలైనంత సన్నగా వేయండి. ఎందుకంటే అవి లావ్ అవుతున్నాయి కదా, చిన్నగా వేసుకోండి. చూడండి ఇలా చిన్నవి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా పక్కన తీసేసుకుందాము. చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మన దగ్గర ఉన్న పిండి అలాగే వేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా అయితే చేశాను. మొత్తం వేయలేదండి పిండి, కొద్దిగా వేసాను. మళ్ళీ వీడియో లేట్ అవుతుందని చెప్పేసి కొద్దిగా వేసానండి పిండి, కొద్దిగా పక్కన ఉంచాను. నెక్స్ట్ వేస్తాను అవి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి హనీ అండి, ఇది తేనె పాకం చల్లగిన తర్వాత తేనె వేసి మొత్తం కలిపేస్తున్నాను. చూడండి విధంగా హనీ మొత్తం
పాకం అంతా కలిసిపెట్టేట్లు కలిపేద్దాము. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదండి ఇవి వచ్చేసి వీటిలో కలిపేద్దాము. మొత్తం అంతా కలిసేటట్లు కలిపేద్దామండి. జస్ట్ ఒక 10 మినిట్స్ మూత ఉంచి మొత్తం కలిపేసి 10 మినిట్స్ మూత ఉంచి అలాగే ఉంచేద్దాము. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత పైన నేను ఇంకొంచెం పాకం పోసానండి. తక్కువైందని చెప్పేసి ఇంకొద్దిగా పాకం పోసాను. ఇప్పుడు మూత ఉంచేసి ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇవైతే రెడీ అయిపోయాయి. వీటిని వచ్చేసి వేరే ప్లేట్లోకి తీసుకుందాం పక్కన. చూడండి, ఈ విధంగా మొత్తం పక్కన తీసేసుకున్నాను. పాకం అయితే ఇది ఉంది కదా. నెక్స్ట్ మిగతా వేరే వేసినప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మనము. ప్రస్తుతానికైతే ఇవి పక్కన ఉంచేద్దాము. నెక్స్ట్ మనం ఈ విధంగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో షుగర్ వేద్దామండి. 2 స్పూన్ల షుగర్ వేసి ఫైన్గా పౌడర్ తయారు చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఫైన్గా పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం తీసుకున్నాం కదండి వీటిని వచ్చేసి ఇలా చక్కెరలో అద్దేసి పక్కన ఉంచుకోవడమే. చూడండి, మొత్తం అన్నీ ఈ విధంగా చేసేసుకుందాం. ఇలా షుగర్ పౌడర్లో అలా అద్దేసి పక్క పెట్టేసుకోవడమే అండి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయండి మొత్తము. చూడండి, చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. చూడండి, జ్యూసీగా కూడా ఉన్నాయి కదా, చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవండి ఈరోజు దోసపిండితో తేనె మిఠాయి రెడీ అయిపోయింది. ఇవి షాపులలో కూడా ఒకప్పుడు అమ్మేవాళ్ళండి మా చిన్నప్పుడు వచ్చేసి. అవి అయితే కాదు, షేప్ వచ్చేసి ఎగ్ షేప్లో ఉండేవండి. ఇట్లా పొడుగుగా ఎగ్ షేప్లో ఉండేవి. ఇప్పుడు వచ్చేసి నేను రౌండ్గా వేసాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.